వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆయన ఒక మాజీ సైనికుడు. అంతకంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే పాతకాలంలో టీఆర్ఎస్ కావచ్చు, అవి పెరగని సోషల్ మీడియా వారియర్ మనతో రాజేంద్ర ఉన్నారు. రాజేంద్ర గారు నమస్తే. నమస్తే సార్. అంటే దాదాపుగా ఒకటి కాదు, రెండు కాదు, 19 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఇటు సోషల్ మీడియా, అటు టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, ఒక వారియర్లా పనిచేశారు. ఎందుకు ఆప్షన్ బయటికి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చింది? బయటికి రావాల్సిన పరిస్థితి అంటే 2004 నుంచి నేను చేరినప్పటి నుంచి పరిస్థితి వేరు. 2004లో ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యింది రావడం, యుక్త వయసు 22-23 వయసు. సో దానికి అట్రాక్ట్ అయ్యి అప్పుడే నాకు కొత్తగా పెళ్లి రావడం జరిగింది 2004లోనే. అదే అంతకుముందు కొన్ని నెలల ముందు నేను జాయిన్ అయ్యాను. సో ఉద్యమం ఇంకా ఒక ఫీలింగ్ ఉండేది, ఉద్యమంలో పాల్గొనాలి, టీఆర్ఎస్ కారణంగా అట్రాక్ట్ అయ్యింది. 2009 వరకు అంటే అంత స్టడీస్ అప్పుడు లేని ఉద్యమం 2009లో కేసీఆర్ గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష కూర్చున్నారు అనుకున్నారు, అప్పటి నుంచి కొంచెం విజృంభించిన పరిస్థితిలో ఉద్యమం జరిగింది అందరికీ తెలుసు. సో మా పోరాటం అలాగే చేస్తా ఉన్నాం. సాధారణంలో లేదా సకల హిందూ సమ్మేళనం అన్నిట్లలో మా వంతు ఇది మా పార్టీని పాల్గొన్నాం. అయితే 2014లో అధికారంలోకి వచ్చినాక జీవితాలు మనం బాగుపడతాం. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, నియమాలు వీటిపైన తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సో 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జీవితాలు ఏదైనా మారితే అని చెప్పేసి ఆశతో ఇంకా కొంచెం రిగరస్ గా పనిచేయడం ఉంది. అప్పుడు సోషల్ మీడియా కొంచెం అప్పుడప్పుడే డెవలప్ అవుతా ఉంది. పబ్లిక్ చెప్పి అంటే ముందుగా ఉద్యమంలో పనిచేశారు. ఫస్ట్ అంటే అధికారం వచ్చే వరకు ఉద్యమంలో పనిచేశారు. చిన్న విషయం, గుడ్లపల్లి రాజేంద్ర కుమార్ గారు, మీరు ఈ ఉద్యమం నుంచి సోషల్ మీడియాకి వచ్చే ముందుగా ఫస్ట్ మీరు ఎక్స్ ఆర్మీలో పనిచేశారు. ఏంటి అదేంటి, అది ఎంతకాలం పనిచేశారు? ఆర్మీలో ఐ హ్యావ్ ఎ షార్ట్ స్టేట్, చాలా చిన్న టెన్యూర్. అది 2 years 9 months నేను పనిచేయడం జరిగింది. అది కూడా ఆర్మీలో నా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2001 December 13 పార్లమెంట్ అటాక్ జరిగింది. సో అప్పుడు కొత్తగా ట్రైనింగ్ అయిన మమ్మల్ని కూడా యూనిట్స్ నుంచి ఫార్వర్డ్ యూనిట్స్ ముందు వచ్చాయి. సో అక్కడ జరిగిన అసాల్ట్ ఎక్సర్సైజ్ లో ఇంజూరీ అయ్యి మెడికల్ బోర్డ్ ఆఫ్ కావడం జరిగింది. హెడ్ ఇంజూరీ జరిగింది. ఎక్కడ? జైసల్మేర్, శ్రీగంగానగర్ జైసల్మేర్ రాజస్థాన్. సో మెడికల్లీ డిశ్చార్జ్ కావడం జరిగింది. మెడికల్లీ అన్ఫిట్ కావడం వల్ల ఇంజూరీ డిశ్చార్జ్ కావడం జరిగింది. సో దాని తర్వాత సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా షాప్ ఉండేది. 1976-75లో మా నాయన ఉండేది కుక్కట్పల్లి విలేజ్. కుక్కట్పల్లి విలేజ్ అన్నారు. సో మాకు షాప్ ఉండేది. షాప్లో పేరెంట్స్ తోని ఫ్యామిలీ బిజినెస్. సో ఇంకా షాప్ చూసుకోవడం అది ఇది. దాని తర్వాత 2004లో ఎప్పుడైతే రావుల్ ఎంజయ్ గారు ఆయన కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కంటోన్మెంట్ ఆయన మా నాన్నగారికి మిత్రులు కావడం, ఒకే దగ్గర హెచ్ఎంపీలో పనిచేయడం. సో ఆ రకంగా మాకు క్లోజ్ రిలేషన్ ఉంది. సో ఆయన అక్కడ జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత నా పెళ్లి జరిగింది. నా పెళ్లికి ఆయన రావడం జరిగింది. సో ఆ రకంగా అయితే కుక్కట్పల్లిలో ఎక్కువ ఉద్యమం అనేది ఉండేది కాదు. 2004-9 తర్వాతనే కొంచెం ఇది స్ట్రాంగ్ అయింది. సో అప్పుడు యాక్టివిటీ అది ఉండేది కాదు, కానీ ఒక ఫీలింగ్ అనేది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఫీలింగ్ అనేది మనసులో ఉండేది, మనసులో నాటుకుంది. సో ఆ రకంగా పార్టీ కోసం చేస్తూ అప్పుడు సోషల్ మీడియా కూడా అంత ఉండేది కాదు. 2007, 8, 9 మోస్ట్లీ 13-14లో సోషల్ మీడియా అనేది, స్మార్ట్ ఫోన్స్ అనేది పబ్లిక్ రీచ్ కావడం జరిగింది. ప్రతి ఒక్క చేతిలో ఫోన్స్ రావడం జరిగింది. ఈ ఫేస్బుక్ పైన యాక్టివిటీ, ట్విట్టర్ పైన యాక్టివిటీ, ఈ రకంగా పబ్లిక్ సోషల్ మీడియా యాప్స్ దగ్గర ఉంది. సో ఆ రకంగా పబ్లిక్ ని ఎయిమ్ చేసుకొని పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పనిచేయడం మొదలు పెట్టింది. అంటే మీరు చాలా కేటీఆర్ కి చాలా ఏదైతే క్లోజ్డ్ సర్కిల్ ఉందో సోషల్ మీడియా, అందులో కీలకంగా పనిచేశారు. ఎందుకు బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేటీఆర్ కి మేము పనిచేసే టైంలో కేటీఆర్ అనేవాడు యాక్చువల్గా ఐడెంటిఫై చేసినట్టు చేయడు.
మిమ్మల్ని గుర్తుపెట్టినట్టే మేము దగ్గర తీసుకుని సెల్ఫీ చేయడం. సోషల్ మీడియాలో ఇంతవరకు ఏంటంటే ఒక హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉంటారు కదా, అఫెండర్స్ ఉంటారు కదా, ఆ రకంగా సోషల్ మీడియా అనేది ఒక మత్తులాగా, ఒక దురలవాటులాగా అయిపోయింది చాలా మంది కార్యకర్తలు. ఇదే పార్టీ కాదు, ఎక్కువ మటుకు టీఆర్ఎస్ చాలా మంది ఉన్నారు. సో పనిచేసే క్రమంలో కేసులు ఎదుర్కొన్నాము. అంటే ఒక రకంగా అపోజిషన్ వాళ్ళని సోషల్ మీడియా ద్వారా వాళ్ళని కౌంటర్ చేయడంలో ఆ ప్రాసెస్లో కేసులు కూడా కేసులు అంటే మామూలుగా నోటీసులు రావడం ఆ కాలంలో 14 తర్వాత కూడా జరిగింది. ఆ టైంలో అంతా ఏదో క్లోజ్ సర్కిల్స్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉండేది. కానీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక బంద్కి పిలిపించారు, సంపూర్ణ తెలంగాణ అని చెప్పేసి. ఎందుకంటే 7 మండలాలు ఏపీలో కలుస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారంటే బంద్కి పిలిపించారు. ఇంకా పూర్తిగా అది పగ్గాలు ముఖ్యమంత్రి శపథం తీసుకోలేదు, పగ్గాలు చేతులు. ఫార్మేషన్ డేకి ముందు జూన్ 2కి ముందు అదేంటి ఒక బంద్కి పిలుపుకోవడం జరిగింది. సో బంద్కి పిలిపించిన రోజు కార్యకర్త పేరు నాకు గుర్తులేదు, అలీప్ అని ఉండేది, గుర్తుందనుకుంటా. ఆల్రెడీ ఆన్ ది ప్రీమియర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అది ప్రగతి నగర్లో ఉంది, ప్రగతి నగర్. సో అక్కడ కొంతమంది కార్యకర్తలు ఏంటంటే అది క్లోజ్ చేయడానికి, అంటే బంద్ కదా, బంద్ చేయండి మీరు అని చెప్పేసి అక్కడ పోయి కొంచెం గొడవ చేస్తే వాళ్ళు కేటీఆర్ దృష్టిలో పెడితే కేటీఆర్ కనీసం వాళ్ళు ఎందుకు పోయినారు అని చెప్పేసి అడగకుండా వాళ్ళు అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బుల కోసం పైసల కోసం వచ్చారు మీ వాళ్ళు అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంక్వైరీ చేయకుండా కనీసం ఏంటి అని చూడకుండా వాళ్ళపైన కేసులు బుక్ చేయించి జైలు పంపించారు. సో అసలు రంగు కేటీఆర్ అసలు రంగు అప్పటి నుంచి స్టార్ట్ అయింది బయటపడు. మీరు ఇన్ని రోజులు ఉద్యమం కార్యకర్తలు అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అయితే అది ఈ క్లోజ్ సర్వీస్ లో ఉండేసరికి మేము ఏమనుకున్నామంటే మా దగ్గర రాదు అంతవరకు. సో నేను కూడా అంత ఇది కాదు. సో కొన్ని ఇష్యూస్ బయటికి రావడం ఏంటంటే కారణం ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఎవరైతే కేటీఆర్ అన్యాయులు ఉన్నాడో పార్టీ మీద జగన్మోహన్ రావు అని చెప్పేసి టీఎస్టీఎస్ చైర్మన్ ఉండేవాడు, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ స్టేట్ చైర్మన్. 2021 డిసెంబర్లో అపాయింట్ అయ్యాడు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో జగన్ ద్వారా కేటీఆర్ వచ్చింది, జగన్ కి ఇంకా ఆ సర్వీస్ కేటీఆర్ గారి బాగుంది, రాఘవరావు గారు వాళ్ళందరితో క్లోజ్ ఉంటుంది. సో ఎక్కడ చెడిందంటే కొన్ని సందర్భాల్లో నేను కొన్ని పాయింట్స్ రేజ్ చేశాను. ఎలాంటి పాయింట్స్? లైక్ అంటే నేను ఎంత నిబద్ధత గల కార్యకర్త అయినా సరే, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. నేను మనసులో ఉంటుంది మనం కూడా ఎదగాలి, ఎందుకంటే వీఆర్ గివింగ్ ఆర్ 100% ఆఫ్ వర్క్, మా ఎఫర్ట్స్ అని పెడుతున్నాం. సో సోషల్ మీడియా అంటే ఏదో ఫోన్ పట్టుకొని షేర్ చేయడము అది ఇది కాదు, కానీ మాకున్న ఆలోచన, మాకున్న ఏదైతే ఆ కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ సెల్ఫ్ సొంతంగా క్రియేట్ చేసుకుని పార్టీని ఫోకస్ చేస్తూ, పార్టీని ప్రమోట్ చేస్తూ, కార్యకర్తలను నాయకులను ప్రమోట్ చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేస్తాం. దానికి ఏంటంటే అప్పుడప్పుడు కంటెంట్ రాదు, పరిస్థితులను అబ్జర్వ్ చేసి మరి దానికి ప్రజల్లోకి ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ప్రజల్ని ఏ రకంగా మనం వైపు తిప్పుకోవచ్చు అన్న ఆలోచన పనిచేస్తాం. సో పనిచేసే క్రమంలో ఏమైందంటే ఆలోచన వచ్చింది, అంటే ఎన్ని రోజులు పనిచేయాలా, వీళ్ళకి పదవులు వీళ్ళే పంచుకుంటున్నారు, వీళ్ళకి అధికారం ఉంటుంది, మేము పోతున్నాం, సెల్ఫీ దిగుతున్నాం, ఫోటో దిగుతున్నాం, సెక్యూరిటీ జోన్ ఏదైతే సెక్యూరిటీ జోన్స్ సేఫ్ బిహేవ్ సెక్యూరిటీ జోన్ ఉంటుంది అక్కడ వరకు యాక్సెస్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాం, విఐపి వాళ్ళు తినేది తాగే దగ్గర మేము కూడా తింటున్నాం, తాగుతున్నాం, అంతే తప్ప మాకు ఐడెంటిటీ లేదు, ఒక గుర్తింపు లేదు, ఒక అప్లిఫ్ట్మెంట్ లేదు. సో ఎన్ని రోజులు అని చెప్పేసి ఒకనొక టైంలో అంటే ఈ రకంగా అనిపించింది. ఏమని అంటే సరే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టీకి నిజాయితీగా చేస్తున్నాను అని తెలుస్తుంది. కాబట్టి మా వైఫ్ కానీ ఎందుకంటే మా షాప్ ఉండేది, షాప్ కొంచెం నడవడం తగ్గింది 2018 తర్వాత. కొంచెం నేనంటే నేను ఫోకస్ చేయకపోవడం వల్ల నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు 2018లో సడన్ ఎలక్షన్స్ వచ్చింది, 19లో రావాల్సింది ముందస్తు పోతే 18లో వచ్చింది. సో 3-4 months నుంచి షాప్ పట్టించుకోకపోవడం వల్ల అది షాప్ లాస్లో రన్ అవుతుంది. మా వైఫ్ చూసి అయితే నేనే ఒకసారి అడిగినా, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్స్ ఉద్యోగాలు
కార్యకర్తలకు కానీ కార్యకర్తల భార్యలు వాళ్ళ స్పౌజెస్ భర్త కానీ వాళ్ళకి ఇస్తే దాంట్లో ఏంది వాళ్ళ ఇల్లు గడుస్తుంది ప్లస్ వాళ్ళ లైఫ్ సెక్యూర్ ఉంటుంది, కొంచెం ఆధారం ఉంటుంది. అయితే అది కూడా ఎక్కువ కన్సిడర్ చేయలేదు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వాటర్ వర్క్స్ లో కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ అవన్నీ నాయకులు అమ్ముకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి అంటే అపాయింట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి ఎంప్లాయ్ చేసుకోవడానికి, వాళ్ళని రికమెండ్ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర అప్పుడే 2008, 16, 17 ఆ కాలంలో ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకుంటారు. అంటే అవుట్ సోర్సింగ్ లో ఒక రికమెండ్ చేయడం కోసం లంచం తీసుకుంటారు. లంచం తీసుకుంటారు. చిన్న చిన్న ఆ 2-3 lakhs అనేది రావడం కూడా చాలా కష్టం. వాళ్ళు అప్పులు చేసో లేకపోతే వాళ్ళు పుస్తకాలు పెట్టుకోనో లేకపోతే ఇంకోటి చేసి పైసలు తీసుకొచ్చి ఇచ్చేదన్నమాట. అంటే నాకు కొంచెం ఫెసిబిలిటీ ఉంటుంది, నాకు కొంచెం కన్సిడర్ చేస్తారేమో, కొంచెం రిలాక్సేషన్ ఉంటుందేమో అని నేను అనుకున్నా, కానీ నాకు అట్లాంటిది ఏం లేదు. అంటే కార్యకర్తలుగా ఇంతకాలం పనిచేసిన అటు టీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు ఈ పోస్టు. ఓకే, మీ దగ్గర కూడా డబ్బులు కావాలి. పక్క పైసాతో పైసలు ఇవ్వండి, పని చేసుకోండి. సో ఈ రకంగా అది ఫస్ట్ నాకు ఎగ్జాంపుల్ జరిగింది. దాని తర్వాత 2020లో ఏదైతే వరదలు వచ్చినాయో హైదరాబాద్కి సంబంధించి వరదలు వచ్చిన తర్వాత అది మీకు గుర్తుండొచ్చు, గవర్నమెంట్ ఇంటింటికి 10,000 వరద నష్టపరిహారం వచ్చి, దాంట్లో ఏమైందంటే నా వరకు వచ్చేసరికి మాకు ఎవరైతే కొంతమందికి ఇబ్బంది అయిందో పేరెంట్స్ కానీ పేద ప్రజలు వాళ్ళకి ఇప్పించే క్రమంలో ఒక్కరి దగ్గర 5,000 తీసుకున్నాం. 10,000లో 5,000 కమిషన్ ఇస్తే 5,000 వీళ్ళకి చేరేవి. ఇది పెద్ద స్కామ్. నేను దగ్గర చూసిన సాయంత్రం అయ్యేసరికి ఎవరైతే ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నుంచి ఉన్నారో వాళ్ళ ఇంటికి వాళ్ళ మనుషులకు డబ్బు చేరేవి, నోట్ల కట్టలు చేరేవి. అంటే దాంట్లో మిగిలిన జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కూకట్పల్లిలోనే 10 లక్షల మంది పైన మొత్తం కూకట్పల్లి మున్సిపల్ సర్కిల్, అప్పుడు 14B ఉంది. కూకట్పల్లి మున్సిపల్ సర్కిల్ నియర్లీ 8 to 10 lakhs వరకు. సో అక్కడ మండల్ అవన్నీ కలుపుకుంటే సో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారో, ఎంతమంది పోతుందంటే, కానీ ఒక్క దాంట్లో 5,000 తీసుకుంటే ఆ 5,000 ఎంతమందికి చేరింది, ఎంత పెద్ద స్కామ్ జరిగింది, ప్రభుత్వ సొమ్ము ఎంత పోయింది, అయితే దీనిపైన నేను మాట్లాడడం జరిగింది. పెరిగితే అప్పుడు నన్ను ఏమన్నారంటే పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాను, పార్టీకి ప్రశ్నించినందుకు. ఎందుకంటే నేనన్నది ఏంటంటే అప్పుడు అక్టోబర్లో జరిగింది, డిసెంబర్లో మనకి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా కాదు, పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను, పార్టీ పొజిషన్ కాపాడుకునే విధంగా నేను మాట్లాడుతున్నాను. ఈ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి లేదు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో 2021 జనవరిలో ఏమైందంటే కూకట్పల్లిలో ఇప్పుడు పాతది ఒక కోర్టు ఉండేది, షిఫ్ట్ అయ్యింది ప్రశాంత్ నగర్ ఏరియాలో. మా పూర్వీకుల కాలం నుంచి నాలా ఉంది, కూకట్పల్లి నాలా. ఒకప్పుడు దాంట్లో నీళ్లు తాగిన చిత్తారామ గుడి అనే ఐడియల్, దాని పక్కకి ఐడియల్ ఫారెస్ట్ ఉంది, ఐడియల్ ల్యాండ్స్. ఆ గుడి దగ్గర బోనాలు చేయాలంటే అదే నీళ్ళతో బోనాలు చేసి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళలో చేపలు పట్టుకొని ఎవరైనా చనిపోతే ఆ నీళ్ళలో స్నానం చేసి వచ్చినారు. అంత ప్యూర్ వాటర్ ఈ రోజున మొత్తం మురుక్కుపోగా ఉంటుంది కూకట్పల్లి నాలా అంటే. సో కూకట్పల్లి నాలకు సంబంధించి ఏం జరిగిందంటే ఆ నాలా ప్రవహిస్తున్న దగ్గర ప్రశాంత్ నగర్లో మాకు పూర్వీకులకు సంబంధించిన శ్మశానం, 6 ఎకరాల శ్మశానం. అయితే ఎవరైతే పార్టీ మీద జగన్మోహన్ రావు ఉన్నారో ఆయనకి పిల్లనిచ్చిన మామూలు తమ్ముడు ఆ వ్యక్తి జస్వంతరావు అని చెప్పేసి, ఆ వ్యక్తి ఏం చేస్తాను 2016 నుంచి కబ్జా చేసి మున్సిపల్ అధికారులు మాట్లాడడానికి పోతే వాళ్ళని కొట్టడం జరిగింది, వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ పైన. జైలు కూడా పంపడం జరిగింది. ఏం చేశారని అంటే నాలా 22 మీటర్ల నాలా, దాని విస్తీర్ణం వెడల్పు, అటు 9 meters ఇటు 9 meters బఫర్ జోన్. ఈ వ్యక్తి ఏం చేసిందంటే ఆ బఫర్ జోన్ లో 100 గజాలు ఎట్లా అట్లా మేనేజ్ చేసుకొని పేపర్స్ సృష్టించి కొన్నట్టు చూపించి
ఆ 100 గజాలని 1500 గజాలు చేశారు. ఇది నాలా అటు పక్కన శ్మశానం నాలా ఇటు పక్కన ఇతను ఆక్రమించుకున్న ల్యాండ్. అయితే దీనిపైన అసలు అంటే పబ్లిక్ పోతున్నారు, మున్సిపల్ వస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే ఒక రెడ్ పిటిషన్ నెంబర్, మిస్లీనియస్ పిటిషన్ నెంబర్ కోర్టుకి సంబంధించిన కోర్ట్ కాజ్ లిస్ట్ లో వాళ్ళ కేసు నెంబర్ ఉంటుంది కదా, అది ఒక బోర్డు పైన పెట్టి ఎవరు రాకుంటే చూసాను. అయితే నేనేం చేసినంటే ఇది నిజంగా ఒరిజినల్ అయినా అసలు కోర్టుకి సంబంధించిన డాక్యుమెంట్ అయినా అని చెప్పేసి కాజ్ లిస్ట్ లో చూస్తే, హైకోర్టు కాజ్ లిస్ట్ లో చూస్తే 2016లో అది ఎక్కడో నెల్లూరులో నివసించే ఒక మహిళా డాక్టర్ కి సంబంధించిన కేసు నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఓకే, పబ్లిక్ ని డైవర్ట్ చేయని, ఆఫీసర్స్ డైవర్ట్ చేయని. వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది, కోర్టులో ఉంది, సబ్జెక్ట్ ఈజ్ ఇన్ కోర్ట్, సో వీ మే ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద కోర్ట్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, దగ్గర రాదు కదా అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసి కబ్జా పైన కూర్చున్నారు. ఎవరు? జగన్ వాళ్ళ పార్టీ మీద జగన్మోహన్ రావు వాళ్ళ పిల్లనిచ్చిన వాళ్ళ తమ్ముడు. ఓకే, ఆయన్నే జస్వంతరావు, ఆయన్నే ఇంకా మన ఎమ్మెల్సీ నరేంద్రరావు గారికి మేనబావ. దానికి మామ అవుతాడు, మేనబావ. కూకట్పల్లి నాలని కబ్జా చేశారు. కబ్జా పూర్తిగా కబ్జా అయిపోయింది. ఇప్పుడు అయితే ఈ కబ్జా చేయడం వల్ల ఏమైందంటే మా పూర్వీకుల శ్మశానాలు ఏవైతే, ఓకే, ఇక్కడ నుంచి వీళ్ళు మట్టి గుడపడం వల్ల, ఇక్కడ జరగడం వల్ల ల్యాండ్ స్లైడ్, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వర్షాకాలంలో వరద ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ల్యాండ్ స్లైడింగ్ జరిగి ఇక్కడ శ్మశానాలు ఇది కొట్టుకుపోయి మొత్తం అది అసలు ఏమి లేకుండా ప్రమాదం, అసలు మొత్తం అది పోయే ప్రమాదం ఉందని బాధతో అతనితో ఒకసారి మాట్లాడడం జరిగింది జనవరి 11th రోజు. అంటే శ్మశానం పూర్తిగా కొట్టుకుపోతుంది. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. వీళ్ళు ఇంకా జరుగుతా అంటే ఈ వ్యక్తిని చూసి ఇంకా లైన్ లో ఉన్న ఒక 20 ఫ్యాక్టరీ వాళ్ళు, ఇండస్ట్రియల్ ఏరియా అది, ఒక 20 మంది వాళ్ళు మట్టి కొట్టుకుని రాత్రి మట్టి కొట్టుకుని పొద్దున కల్లా ఒక 2-3 వారాలు 100 గజాలు జాగాలి, 1200 గజాలు జాగాలి, 1500 గజాలు అది ప్లేస్ చేయడం. ఇంకా అక్కడ మీరు చూస్తే ఎప్పుడన్నా హౌస్ నెంబర్స్ పూర్తిగా ఉంటాయి, హౌస్ నెంబర్స్ పెట్టారు. ఓవర్లా పైన సర్వే నెంబర్స్ తీసుకొచ్చి అక్కడ చూపించుకొని వేరే హౌస్ నెంబర్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. సో దీనిపైన నేను చాలా అంటే నాకు బాధ అనిపించింది. పుట్టి పెరిగి లాస్ట్ మనిషి చచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రశాంతంగా లాస్ట్ జర్నీ అని చెప్పేసి అంటారు, అక్కడ కూడా మనుషులు అంటే అక్కడ కూడా ప్రశాంతంగా అయిపోయిన పరిస్థితి అని చెప్పేసి అతను అడగడం జరిగింది. జనవరి 11, 2021 రోజు ఆయన జస్వంతరావు ఫోన్ చేసి ఇంకా పనిచేస్తా ఉన్నారు, నేను కేసు వెళ్తాను, మీరు పట్టించుకోవాలంటే తాగిన మైకంలో నోటికి వచ్చిన తిట్టడం స్టార్ట్ చేశాను. అయితే నన్ను కొంచెం మర్యాదగా మాట్లాడాను, రికార్డ్ అయితే ఏంద్రా అని చెప్పేసి లకారం ఆఖరికి వస్తే నేను అన్నది ఏంటంటే మీకు మా శ్మశానాలు దొరికినాయి, ఇంకెక్కడ లేవు అట్లా మీకు కబ్జా చేసుకుంటే మేము తిని పారేసిన మీకు ఇస్తారాకు ఏరుకుంటున్నా ఇలా కొడుకులు నువ్వు నాకు ఫోన్ చేసేది అయితే అని చెప్పేసి అంటే ఈ మాట నాకు బాధ అనిపించి జగన్ చెప్పడం ఇట్లా మీ మాట సరే ఏమైనా చేసుకున్న సంబంధం లేదు. నేను కంప్లీట్ చేయలేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్. అయితే ఒక 2-3 days వరకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. నేను ప్రెజరైజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఎమ్మెల్సీ నవీన్రావు వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ గ్రేట్ హైదరాబాద్ లిమిట్స్ ఆ టైంలో. అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆయన ఒక్కరికి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది సీఎం ప్రగతి భవన్లో. సో ఆయన బంధువు, సో ఆయన మేనబావ ఇటు జగన్కి మామ కాబట్టి సో వాళ్ళు యాక్షన్ తీసుకోవడంలో కొంచెం ఆలోచిస్తాం. నేను ప్రెజరైజ్ చేస్తే 15th రోజు ఎఫ్ఐఆర్, 15th రోజు ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ కూడా యాక్చువల్లీ అట్రాసిటీ కేసు ఫోన్లో అది, ఎందుకంటే మామూలు మాట ఇంగ్లీష్ సార్లు నేను తిని పారేసిన ఇంగ్లీష్ సార్లు ఏర్కొని తిన్న వాళ్ళు అన్న మాట. సో అది నాకు బాధ అనిపించి నేను సీరియస్గా చెప్తే జగన్ చెప్తాను నీ ఇష్టం, నేనేం చెప్పలేను. 15th రోజు నాకు కాల్ వచ్చింది, ఏమని జగన్ నేను చెప్పిన కదా నేను మాట్లాడతాను, నువ్వు ఎందుకు కేసు ఫైల్ చేసినా, నేను ఆల్రెడీ చెప్పినాక నువ్వే కదా అన్నది చేసుకుంటా, ఏదో అన్న అంత మాత్రం చేసుకుంటావు, సరే చూసుకుందాం నువ్వేం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి ఒక రకమైన బెదిరింపు ఇచ్చినట్టు అనిపించింది. అంటే కాదు రాజేంద్ర గారు, సేమ్ పార్టీ వాళ్ళు అప్పుడు మీరు బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు, అటువైపు ఉన్నది కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన జగన్ సంబంధించిన కుటుంబ సభ్యులు, మరోవైపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది.
ఒకవైపు కబ్జా జరుగుతుంది, శ్మశానం కొట్టుకుపోతుంది, మిమ్మల్ని పైన దాడి చేసి దుర్భాషలాడుతున్నారు. మరి పార్టీ అంతర్గతంగా ఏ పరిష్కారం జరగలేదు? లేదు అసలు పార్టీ పట్టించుకుంటే వినేవాళ్ళు 2014లో కేటీఆర్ అనేవాడు యాక్సెసిబుల్. 2015 ఫొటోస్ పంపిస్తా ఎంత క్లోజ్ ఉండేవాడు. కాలక్రమేణా ఆయన పాపులారిటీ పెరిగేసరికి ఆయన ఒక అందుకోరాని అందరి ద్రాక్ష అంటారు కదా, అందుకోరాని వ్యక్తి. ఆయన చేరాలంటే కొన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరికీ దాటి ఏదైనా చెప్పాలి. చెప్పినా చెప్పకుండా వాళ్ళు ఏనాడు కూడా కార్యకర్తలకు సంబంధించి వీళ్ళ వెల్ఫేర్ సంబంధించి ఆలోచించారు. సోషల్ మీడియా అంటే చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో అన్న కలిసి బాగా చేస్తున్నాం అంటారు, గుర్తుపడతాడు, నా పేరు నన్ను గుర్తుపడతాడు, ఫోటోలు దిగుతాడు, అదంతా ఇది తిండి పెట్టది ఏం పెట్టదు. ఏం చేస్తారు రాజేంద్ర కుమార్ గారు? అసలు సోషల్ మీడియా యాక్టివిటీ ఏంటి, ఏం చేస్తారు మీరు అసలు? చాలా మట్టుకి సోషల్ మీడియా అనేది 4 parts లో డివైడ్ చేసింది. పబ్లిక్లీ మోస్ట్ ఫస్ట్ థింగ్ మన ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజల్లో తీసుకుంది. ఓకే, దాంట్లో ఫ్లాస్ ఏమైనా ఉంటే వీళ్ళు ప్రతిపక్షాలు దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లస్ వెబ్ మీడియా అంటే యూట్యూబ్, ఓకే, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ. సో ఈ రకంగా సో వాళ్ళని కౌంటర్ చేయడం, ప్రతిపక్షాలు ఏదైనా తప్పు ఎత్తి చూపిస్తే వాళ్ళని కౌంటర్ చేయడం. ఓకే, ఆ కౌంటర్ చేసే క్రమంలో కొంతమంది వచ్చి డైవర్ట్ చేయడానికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కౌంటర్ చేయడం, వాళ్ళని కౌంటర్ చేసి వీళ్ళందరినీ కౌంటర్ చేస్తూ వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ప్రజలకి ప్రభుత్వం చేసే పని ఎంత మేలు జరుగుతుందని చెప్పేసి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక్క పథకం నేను చెప్తాను ఎంత మేలు చేస్తుంది. నా వైఫ్ అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంది హైదరాబాద్, కుక్కపల్లి నుంచి హైదరాబాద్ 15 kilometers, 14 to 15 డైలీ ట్రావెల్ చేయాలి. మంత్లీ 26 days ట్రావెల్ చేయాలి. రోజు రానుకుని ఎంత లేదు 80 మంది. నెలకి అటు ఇటు కలిపి ఒక 2400 వచ్చి ఒక్కోసారి ఏమన్నా లేట్ అవుతుంటే బైక్ ట్రావెలింగ్ కానీ ఓలా బుక్ చేసుకోవాలి, ఊబర్ అని సో అట్లా కౌంట్ చేసుకుంటే 3000 పైన. ఇంకా కొన్ని ఇళ్లలో కొందరు మహిళలకి 6000. సో ఇక్కడ ఏమైతుందంటే ఈ మహిళలకి ఒక సాధికారత అనేది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఉచిత బస్సు ద్వారా. ఓకే, ఎందుకంటే నెలకి మీకు 4000 మిగులుతున్నాయంటే ఒక చిట్టి ₹1,00,000 చిట్టి వేసుకోవచ్చు. ఎవరైతే మహిళ వాళ్ళ పిల్లల కోసం ఏదైనా సెక్యూర్, పిల్లల కోసం పక్కకు పెట్టుకోవచ్చు, భర్త చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఈ మేలు జరిగేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ఈ రకంగా. అయితే మేము పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో మాకు ఇంత జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు బెదిరింపులు స్టార్ట్. ఎలాంటి బెదిరింపులు స్టార్ట్? జగన్ నుంచి జగన్ నుంచి ఏ రకంగా బెదిరింపుందంటే మా వైఫ్ కి ఫోన్ చేసి ఒక షాప్ లో ఒకసారి ఇట్లనే బెదిరించాను. అంటే అప్పుడు మంచిగా ఉన్నప్పుడే నేను యాక్చువల్గా రెగ్యులర్ గా పోవాల్సి వస్తుంది. ప్రతిరోజు అతని వెనకాల మనుషులు కనిపించాలి, ప్రతిరోజు పార్టీ ఆఫీస్ పోవడం, పార్టీ ప్రోగ్రామ్స్ పోవడం. సో నేను ఏంటంటే ఇల్లు ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఇక్కడ ఫోకస్ చేసేసరికి బిజినెస్ లాస్ అయినా, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రేజ్ అయినాయి, ఇష్యూస్ అయినాయి. సో ఈ రకంగా ఎప్పుడైతే జగన్ ఈ విషయం తెలిసి బెదిరించడానికి చేస్తుంది, నేను లేని టైంలో మా అమ్మ దగ్గరికి, మా నాన్న దగ్గరికి పంపించి రాత్రి 10:30-11:30 కూడా అంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర బెదిరించడం జరిగింది. మీ కొడుకున్నారు చేస్తారు. ఎంత దారుణం అంటే కేటీఆర్ మన పార్టీ జగన్మోహన్ సంబంధించిన ఒక వ్యక్తి ఉంటాడు, నాకు కూడా క్లోజ్ అయినప్పుడు సందీప్ అని. అతను ఫోన్ చేసి నువ్వు పార్టీకి వ్యతిరేకంగా గుర్తులు పెడుతున్నావు, నేనేం పార్టీకి వ్యతిరేకంగా నాకున్న సమస్యలను చెప్పుకుంటున్నాను. మాటి మాటికి నా ఇంటికి పోలీసులను ఆయన కేసు పెడతాను. అయితే అతను ఏం చెప్పిందంటే మెసేజ్ పాస్ చేశాను జగన్ ఏమని, నేను కానీ వీళ్ళపైన కామెంట్స్ చేయడం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ పెట్టాను, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం చేసే తప్పులు కూడా కొన్ని హైలైట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా చేస్తే విమెన్తో అక్రమ లైంగిక కేసులో అభ్యర్థుల కేసు పెడతాను బెదిరించినట్టు ఆ రికార్డ్ ఇప్పటికున్నాను. ఓకే, ఏమైనా పెట్టుకోము,
లై డిటెక్టర్ టెస్ట్ చేయిస్తారు పెట్టిన వాళ్ళ మీద, పెట్టించిన వాళ్ళ మీద. నేను కూడా కోర్టులో పిల్ వేసుకుని ఒక అఫిడవిట్ వేసుకుంటాను లై డిటెక్టర్ టెస్ట్కి. దాంట్లో నిజం బయటపడుతుంది. కొన్ని రోజులు నేను బదనాం అవుతాను, వీళ్ళు బయటకు వస్తుంది, నిజ నిర్ధారణ జరుగుతుంది. సో ప్రాబ్లం మీకే అవుతుంది, సైలెంట్ అవుతుంది. ఇంకొక సమయంలోనైతే ఇది కొన్ని పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ వీళ్ళు మా ఇంటికి పంపలేదు. అయితే నేను పోస్ట్ పెట్టడం నాకు విపరీతంగా వేదికలు జరుగుతుంది. పెట్టారు మీరు. అంటే బెదిరింపులు కావచ్చు, వేధింపులు కావచ్చు, మళ్ళీ మీరు పోస్ట్ పెట్టారు ఎక్కడ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే వీళ్ళ పొద్దులం ఉండొచ్చు, ఎమ్మెల్సీ ముందు వాళ్ళు చుట్టం కాబట్టి ఆయన పైన కేసు పెట్టినా కాబట్టి అది కేసు కూడా ఏమని పెట్టారు, అట్రాసిటీ కాబట్టి 504, 506 నార్మల్ కేసు తిరుపుకున్నారు. ఆల్టర్ చేస్తా ఉన్నాను, చేయలేదు, ఎందుకంటే అక్కడ నుంచి ప్రెషర్. సో నేను బాగా ఫైట్ చేసేసరికి అంటే నా ఆత్మహత్యం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వీళ్ళ కోసం, పార్టీ కోసం సరే ఏదైనా చేస్తానని ఇట్లా నన్ను కులం పేరుతో పెట్టినప్పుడు, నా తల్లిని లాగినప్పుడు నేను ఆత్మహత్యను అంతా చంపుకుని నేను లైట్ తీసుకోలేదు. సో ఆయన శిక్ష పడదు పక్క అని చెప్పేసి నేను బాగా ట్రై చేసిన. ఆ క్రమంలో నన్ను ఇంట్లో నుంచి లిఫ్ట్ చేసుకుని పోవడం. అయితే లక్కీగా నాకున్న కొంచెం కొన్ని మన జనరల్ నాలెడ్జ్. తీసుకెళ్లారు, పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు లేకపోతే పోలీస్. సో తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఏం నన్ను బెదిరించలేదు, వాళ్ళకి ప్రెషర్ ఉండేది. ఏం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేనేం చేసినా నేనేం చేయలేదు కదా, అది జరుగుతున్న న్యాయం కోసం నేను పోరాడుతున్నాను, అది నీకు కూడా తెలుసు, అంతం పెట్టుకోవాలి ముందుకు తెలుసు. కాదు రాజేంద్ర గారు, 19 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పార్టీలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా కావచ్చు మీరు పనిచేస్తే మీరు అందులో కుల వివక్ష ఉందని చెప్తున్నారు, తర్వాత వేధింపులు అని చెప్తున్నారు, బెదిరింపులు అని చెప్తున్నారు. నమ్మడానికి ఏమి వీలుగా కనిపించట్లేదు. అంత ఉందా పార్టీలో? చాలా ఉంది, కుల వివక్ష అనేది చాలా ఉంది. కులం మనం క్యాస్ట్ బేస్ పైన చూసుకోవచ్చు. క్యాస్ట్ బేస్ పైనే ఉన్నటువంటి రాజకీయ దర్శనం 2023 డిసెంబర్ ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ఎన్నికలు అయితే 19లో జరగాల్సిన ఎన్నికలు 6 నెలల ముందస్తు ఎన్నికలకు వచ్చారు. సో మా జనరల్గా మేము కూడా మన కొంగరకల్ సభ జరిగింది, ప్రగతి నివేదన సభ, సెప్టెంబర్ 2కి. ప్రగతి నివేదన సభకి మాకు కొన్ని బాధ్యతలు చెప్తే ఒక వారం ముందు నుంచి మేము రెగ్యులర్గా పోవడం రావడం జరుగుతుంది. సో అక్కడ అంటే దారిలో వెళ్ళేటప్పుడు మేము జనరల్ డిస్కషన్లో ప్రతిపక్షాలు ఏం చేస్తుంది, దళిత ముఖ్యమంత్రి గురించి బాగా ఫోకస్ చేస్తుంది. పబ్లిక్లో అది బాగా నాంతా ఉంటుంది. యాక్చువల్గా జనరల్గా మాట్లాడతా ఏముంది, ఒక 6 నెలల ముందు కొప్పిలీశ్వరరావు గారు ఈయన దిగిపోయి కొప్పిలీశ్వరరావు గారిని ముఖ్యమంత్రి చేస్తే కేసీఆర్ జరిగిపోయి 6 నెలల పాటు, ఎందుకంటే ఆ వాగ్దానం కూడా నెరవేర్చడం వల్ల కేసీఆర్ దాన్ని వాగ్దానం చేశారు, ముఖ్యమంత్రి చేస్తాం. 2014 అధికారంలో రాగానే దళిత ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్. పలు దఫాలు పలు వేదికలపైన చెప్పడం జరిగింది. సో అది అప్పుడు ఎలక్షన్స్ టైంలో అది బాగా ప్రచారం జరిగింది, పబ్లిక్ లో బాగా వెళ్ళింది. అయితే నేను ఆ రకంగా చెప్పాను, కొప్పిలీశ్వరరావు గారిని 6 నెలల పాటు పెడితే వాగ్దానం నెరవేర్చినట్టు. జగన్ ముందు చోట్ల కూర్చున్నాడు, నేను మధ్యలో కూర్చున్నాను. ఒకసారిగా వోల్కనో ఎరప్ట్ అయినట్టు, వోల్కనో అగ్నిగుండం బద్దలైనట్టు కోపంగా ఎవడాడు కొప్పిలీశ్వరరావు సార్థం పోలిస్తూ వన్ స్థాయి సార్ స్థాయి ఆ సీట్ అనేది సార్ తీసుకుంటుంది. ఈ రకంగా కుల గర్వం అనేది అహంకారం అనేది ఇక్కడ చూడొచ్చు. టీఆర్ఎస్ జరిగింది ఇప్పటికి ఉన్నది, ఇప్పటికీ ఆ రకంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడైతే నేను చెప్పిన 2020 టార్చర్ చేసేవారు. ఒకసారి తీన్మార్ మల్లన్న గారి చెప్పడం జరిగింది, వారి లైవ్ లో నేను నా ఇష్యూ చెప్పడం జరిగింది, శ్మశానానికి సంబంధించి. 2021 జనవరి 30 నాడు రేవంత్ రెడ్డి గారి అప్పుడు
నిజామాబాద్ రైతు సభ. సో అక్కడ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని కూడా పోయినాం. అంటే ఆ రోజు కరోనా కుదరలేదు. విపరీతమైన వేదికలు, విపరీతమైన టార్చర్. అంటే మీరు పార్టీలో ఉండి ఇంకా ప్రతిపక్ష నాయకుడి దిక్కేయాడు మీరు. ప్రతిపక్షాల వాళ్ళే నాకు హెల్ప్ చేసింది. ఏ పరిస్థితి ఉండేదంటే మా ఇంట్లో ఇక్కడ ఒక తలుపు ఉంటే ఇక్కడ ఒక తలుపు ఉంటే ఇది బయట నుంచి తాళం వేసి ఇది లోపల నుంచి పెట్టుకొని పడుకున్న రోజులు ఉన్నాయి. రాత్రి నిద్ర లేదు. ఒక్కోసారి అయితే కిటికీ ఓపెన్ చేసేటప్పుడు చూసేవాడిని ఎవరైనా వస్తున్నారా. చంపే ప్రయత్నాలు కూడా జరిగింది. మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి పార్టీలో అందరి నుంచి యాక్సెస్ కట్ చేయడం. సో ఈ రకంగా అంటే నాకు కొందరు ప్రతిపక్ష నాయకులు అప్పుడు సపోర్టివ్ గా నిలబడ్డారు. అటు బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు, బాగా నిలబడ్డారు. ఇటు కాంగ్రెస్ లో మా తిమ్మల గారు చాలా మంది కొంచెం హెల్ప్ చేశారు. అంటే ఇది వాళ్ళు హెల్ప్ చేయడం ఏంటంటే పబ్లిక్ లో వెళ్తుంది, హైలైట్ అవుతుంది, వీడి ఇష్యూ హైలైట్ చేస్తున్నాడు అని చెప్పేసి అని అదొక ఫీలింగ్ క్రియేట్ చేసేసరికి మనం కొంచెం సైలెంట్ అవుతుంది. లేకపోతే అయ్యేవాళ్ళు. రాజేంద్ర గారు చాలా వరకు మీలాగా పనిచేస్తున్న కార్యకర్తలు అంటే 2 దశాబ్దాలు 19 ఏళ్ళు చిన్నది కాదు, ఒక జీవితంలోన 20 ఏళ్ల పాటు సుదీర్ఘినట్టు ఒక జీవితంలో సగభాగం అయిపోయినట్టు. అంత పనిచేసిన తర్వాత ఈ కుల వివక్ష కావచ్చు, లేకపోతే మీతో బెదిరింపులు కావచ్చు, లేకపోతే వేధింపులు కావచ్చు, ఇవన్నీ ఉంటున్నప్పుడు ఏమనిపించేది మీకు? ఈ కమిట్మెంట్ తో పనిచేస్తున్న కార్యకర్తలకు ఇలా జరుగుతున్నప్పుడు ఏమనిపించింది మీకు? అనిపించింది ఏంటంటే చాలా అనిపించింది అసలు రాజకీయాలు మానుకోవాలి అసలు ఇట్లాంటి అసలు తెలంగాణ వచ్చింది ఇందుకేనా అనిపించింది. ఉద్యోగాల్లో అవినీతి, ఉద్యోగ భర్తీల్లో అవినీతి. మనం గతంలో చూసుకుంటే ఒక్క పోలీస్ విభాగం నోటిఫికేషన్ ఇంకా ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ఫిల్ చేయడం తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఫిల్ చేయలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చింది. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను. స్కామ్స్ అని ముందు కాళేశ్వరం గురించి మాట్లాడతాను. కాళేశ్వరం నేను ఒక స్కామ్ గురించి చెప్తే మీరు యూ డోంట్ బిలీవ్ మీ, ఇట్స్ వెరీ స్మాల్ వెన్ కంపేర్ టు దట్ స్కామ్. ఓకే, హరితహారం గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ లాగా నాకు గుర్తుండగా 2015 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. 2015లో ఓకే, హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి 230 కోట్ల మొక్కలను నాటుతామని చెప్పినారు. ఓకే, నాకు అప్పుడే అనిపించింది అంటే మనసులో అనుకున్నా. ఎందుకంటే ఒక్క మొక్క మీకు సాప్లింగ్ దొరికితే మార్కెట్ లో ఇప్పుడు 100 రూపాయలు దొరుకుతుంది, 50 రూపాయలు. 50 రూపాయల మొక్కని నాటడానికి 230 కోట్ల మొక్కలు నాటడానికి ఎంతమంది కావాలి? ఎన్ని రోజులు పడుతుంది? 24 గంటల్లో గంటకి 10, 240 రోజుకి 240 నాటినా సరే మీరు లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాలు కావాలి? 234 కోట్లు. దానికి ఎంతమంది కూడా కావాలా? ఒక మొక్క మినిమం మెయింటైన్ చేయాలంటే అన్ని మొక్కలు కాబట్టి ఒక మొక్కకి మంత్లీ ఖర్చు 3,000 వేసుకోవాలి. ఎందుకంటే ఒక ట్యాంకర్ కావాలి, డ్రైవర్ కావాలి, ట్యాంకర్ నుంచి నీళ్ళు పోసేవారు కావాలి, ప్లస్ వాటిని చూసుకునేవారు కావాలి, వాటిని కాపాడాలి, ఇవన్నీ. సో ఇది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో 234 crores ఇంటూ 3,000 వేసుకుంటే ఎర్రర్ నుంచి క్యాలిక్యులేటర్ ఆగిపోయింది, అమౌంట్ చూపించలేదు. సో మనకి అది అర్థం కాదు. 10,000, 20,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు స్కామ్. యాక్చువల్ స్కామ్ ఇక్కడ జరిగింది, అతి పెద్ద స్కామ్. ఒకవేళ సింపుల్ అంటే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం అనేది ఒక స్కామ్ అంటారు మీరు. 234 కోట్ల మొక్కలు నాటడం అనేది పాసిబుల్ కాదు. అది మానవ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు చేయని పని. ఎక్కడైనా చేశారా? లేదు. ఎంత పెద్ద డెవలప్ నేషన్ అయినా సరే, ఎంత రోబోలు పెట్టి చేసినా సరే 234 కోట్ల మొక్కలు నాటడం అనేది నాట్ అట్ ఆల్ పాసిబుల్. అసలు మార్స్ పైన పోవడం ఈజీ ఏమో కానీ ఈ 234 కోట్ల మొక్కలు నాటడం అంత ఈజీ. కొన్ని నాటారు, మనం లెక్కలు పెడతామా? లెక్కలు పెట్టలేము. ఒక కోటికి 7 సున్నాలు, 10 కోట్లకి 8 సున్నాలు, 100 కోట్లకి 9 సున్నాలు, వాటికి ముందు ఇది. సో ఇవన్నీ ఎప్పుడు ఈ 234 కోట్ల మొక్కలు ఎప్పుడు లేదు. ఒకవేళ కేసీఆర్ దిగిపోయిన తర్వాత, కేసీఆర్ జరిగిపోయిన తర్వాత వేరే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చింది. వీరే స్కామ్ అని చెప్పేసి దీనిపైన ఎంక్వైరీ చేస్తే క్వశ్చన్ చేస్తే ఎట్లా బయటపడుతుంది? రేపు అడుగుతుంది. కేసీఆర్ ఇస్ వెరీ స్మార్ట్ స్కామ్. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆర్ వెరీ స్మార్ట్ స్కామ్స్. ఎంత స్మార్ట్ అంటే మీరు ఆలోచించండి, ఎవరికి ఈ ఆలోచన రాకపోవచ్చు.
అసలు ఇప్పుడు కూడా ఎవరు అసలు ఆలోచన దాని మీద దృష్టి కూడా పెట్టారు. అంటే ఒక నిజంగా విచారణ చేస్తే బయటపడే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది సార్? ఎలా సార్ 230 కోట్ల మొక్కలు ఎక్కడ లెక్క పెడతారు? ఎక్కడ పోయినాయి అంటే మేమేం చేయాలి? వరదలు వచ్చినాయి, ఈ వర్షాలు, తుఫాను, లేకపోతే మెయింటెనెన్స్ అది లేక వాళ్ళని తోపిస్తాం. కానీ దానికి సంబంధించిన పైసలు, దానికి సంబంధించిన ఫండ్స్ అన్ని వీళ్ళకి చేయాలి. సో కేసీఆర్ నా అంచనా ప్రకారం చాలా మంది 1,00,000 కోట్ల స్కామ్ ఉంటుంది. కేసీఆర్ గారిని తీసుకుంటే సీఎంఆర్ఎఫ్ మీరు నిజంగానే అది ఒక పోస్ట్ చేశారు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా వరకు ఆపదలు కావచ్చు, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఒక ఆదుకునే ఒక పెద్ద ఒక ఇది భరోసా. ఎటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు దుర్వినియోగించేసారని మీ ఎక్స్ లో బలమైన పోస్ట్ పెట్టారు. ఎలా జరిగింది? ఏ రకంగా అంటే చనిపోయిన వాళ్ళ పేరు తీయొద్దు కాబట్టి ఇక్కడ తీయట్లేదు. జగన్ గారికి సంబంధించి పార్టీ జగన్ గారికి సంబంధించి ఆగస్టులో వాళ్ళ తమ్ముడు గారు బెంగళూరులో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. రోడ్ యాక్సిడెంట్ లో హాస్పిటల్లో ఒక 1 వీక్ అడ్మిట్ అయిన తర్వాత చనిపోయింది. వాళ్ళకి ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ చనిపోయినట్టు చూపించి 15 లక్షలు ఆయన గ్రాంట్ చేయడం జరిగింది. సో ఇది తెలుసుకుని నేను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఒక అప్లికేషన్ పెట్టాను. అది ఇంతవరకు రాలేదు. అప్పుడు కేసీఆర్ టైం ఆర్టీఐ అప్లికేషన్స్ కి రిప్లై ఇచ్చేవారు కాదు కాబట్టి సో ఇంతవరకు రాలేదు. సో దానిపైన ఎక్కువ మాట్లాడలేదు. సో అందుకే నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకుంటే సీఎంఆర్ఎఫ్ సంబంధించి చాలా చాలా పెద్ద స్కామ్. ఫస్ట్ స్కామ్ ఇది హరితహారం, దాని తర్వాత మిషన్ భగీరథ, లేకపోతే కాళేశ్వరం స్కామ్, తర్వాత సీఎంఆర్ఎఫ్ స్కామ్. సో ఈ రకంగా ఇది ఉద్యోగాల స్కామ్. అంటే సీఎంఆర్ఎఫ్ స్కామ్ అనేది ఎలా చెప్పగలుగుతారంటే ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితుల్ని ఆదుకోవడానికి వచ్చే దానికి చాలా సిస్టమ్ ఉంటది. ఎక్కడ ఎవరు నష్టపోయారు, లేదా ఎవరికి ఆరోగ్యపరంగా సహాయం చేయాలనేది ఉంటే అంత క్లియర్ కట్ గా దానిపైన చాలా వరకు దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మనకి సీఎంఆర్ఎఫ్ నిధులు కేటాయింపు జరుగుతుంది. మీరు చాలా సింపుల్ గా దాన్ని సీఎంఆర్ఎఫ్ అనేది ఒక స్కామ్ అని చెప్తున్నారు. ఎలా చెప్తారు? దగ్గర వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి అవన్నీ రూల్స్ వర్తించవు కదా. రూల్స్ వర్తించేది రాజు తెలుసుకుంటే వీళ్ళకి సంబంధించి ఇవన్నీ వర్తించవు. ఉందా మీ దగ్గర అటువంటి సంబంధించిన కేసు స్టడీ అయిన సాక్ష్యం ఉందా మీ దగ్గర? డాక్యుమెంట్స్ ఉండేవి కానీ ఈ కరోనా టైంలో మిస్ అయింది. ఏం జరిగింది? యాక్సిడెంట్ కి సంబంధించి చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? యాక్సిడెంట్ కి బెంగళూరు దగ్గర ఆయన ప్రయాణిస్తున్న వాహనం డ్రైవింగ్ ఓకే I-20 సో అది క్రాష్ అయ్యి తమ్ముడు సో అతను చనిపోవడం జరిగింది. ఇట్స్ వెరీ బ్యాడ్. మంచి వ్యక్తి విజయంలో. సో చనిపోయిన తర్వాత అయితే ఇక్కడ జరిగినట్టు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినట్టు తెలంగాణ జరిగింది బెంగళూరు, ఓకే, హైదరాబాద్ జరిగినట్టు ఇక్కడ జరిగినట్టు చూపించి మనీ రావడం, వీళ్ళకి ఫండ్ చెక్ రిలీజ్ చేయడం అప్పుడే తెలుసు. కానీ దీనిపైన ఎట్లా మాట్లాడాలని సోర్స్ లేదు. ఆర్టీఐ అప్లికేషన్ ఒకసారి పెట్టినా రెండోసారి పెడితే మళ్ళీ ఇంటికి వచ్చి బెదిరిస్తారు. పలానా వాడు ఇట్లా అడుగుతున్న డీటెయిల్స్ అని చెప్తారు కదా వీళ్ళు ఒకటిగా. సో ఆ భయంతో నేను కాకపోతే ఇట్లా స్కామ్లు ఒక్కొక్కటి తీస్తా ఉంటుంటే విపరీతం అసలు ఈ కోర్టు సమయం కూడా ఈ జీవితాంతం ఈ కోర్టు తిరగాల్సి వస్తుంది. ఆ రకమైన స్కామ్ జరిగింది. రాజేంద్ర గారు, అసలు ఇంత కమిట్మెంట్ గా పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు కదా, ఎలా పనిచేస్తే ఈ సెక్టర్స్ అని అంటే ఒక విభాగాలు ఉంటాయి. అంటే పార్టీ మీద జగన్మోహన్ కి కొంతమంది ఇలా ఏదైనా గ్రూప్స్ కింద ఉంటారా, లేకపోతే టోటల్ గా ఒక మానిటరింగ్ జరుగుతుందా? గ్రూప్స్ ఉన్నాయి, 5 గ్రూప్స్ ఉన్నాయి. కొంత దిలీప్ గారి గ్రూప్. దిలీప్ గారు డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉండేవారు. సో అది గవర్నమెంట్ ఏజెన్సీ, గవర్నమెంట్ కి సంబంధించిన వింగ్. ఆయన దాంట్లో ఎవరైతే ఆయనకు నచ్చుతారో ఆయన పోస్టులు పెడతారు, ఆయన చెప్పింది వారికి ఎంప్లాయ్ చేసి వారిని హైర్ చేసి ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తూ అక్కడ నుంచి డిజిటల్ మీడియాకి సంబంధించిన యాక్టివిటీస్ నడిపి. సో సోషల్ మీడియాకి సంబంధించి 4 కోఆర్డినేటర్స్ ఉన్నారు. మీకు తెలిసింది అది పాటిల్ జగన్మోహన్ రావు, క్రిషాన్, వై సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి. వీళ్ళ 4 ముగ్గురు మాత్రం వాళ్ళు ది హెల్డ్ కార్పొరేషన్ చైర్మన్ పొజిషన్ వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి ముగ్గురు. దినేష్ చౌదరి గారి కార్పొరేషన్. సో ఎవరి గ్రూప్ వాళ్ళు ఎవరిని కాదన్న
జగన్ గారితో ఉన్నప్పుడే ఒకవేళ కవితక్కది షేర్ చేసినా సరే, కవితక్కకి ఒక లైక్ కొట్టినా సరే, కవితక్క పోస్ట్ ఏదైనా ఫార్వర్డ్ చేసినా సరే ఒప్పుకున్నారు. ఒప్పుకోరు. చేస్తే రామనే దిగారు, కేటీఆర్ గారు దిగారు, ఎవరు రాహుల్ రావు అనే వ్యక్తి కేటీఆర్ గారి బహుమతి, ఆయనతో కొంచెం క్లోజ్ మూమెంట్ ఉన్నా సరే కట్టుకునేవాడు. ఎవరితో ఆయననే కాదు ఎవరితో మాట్లాడినా సరే ఒప్పుకున్నాను. అదేదో నా జీతం వచ్చి మెయింటైన్ చేసినప్పుడు లేదు, నేను ఏదో లవర్ అన్నట్టు టైప్ ఆఫ్ పొసెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే హాండోరింగ్ ఇస్తారా ఈ టీమ్స్ అన్నిటికి, లేకపోతే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా దానికి ఏమైనా వీళ్ళకి సౌకర్యాలన్నీ కల్పిస్తారు? తెలంగాణ భవన్లో వీళ్ళకి సంబంధించి ఒక ఆఫీస్ రూమ్ కేటాయించారు. ఇద్దరికి ఒకటి, క్రిషాంత్ జగన్కి ఒకటి, సతీష్ రెడ్డి దినేష్ చౌదరికి వాళ్ళకి ఇన్నోవా కార్స్ కూడా ఇప్పించడం జరిగింది. అప్పట్లో ఒక్కొక్క ఫండ్ కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ ఫండ్ వాళ్ళు కింది దాకా ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటారు, ఇప్పుడు కూడా ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ సొంతం. అంతెందుకు మీరు అసలు యాక్చువల్గా TSTS తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్, టెక్నికల్ సర్వీసెస్, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో జరిగినది చాలా వినిపిస్తున్నాయి కానీ ఆధారం లేదు. అది ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు లేకపోతే పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే తప్ప బయటపడదు. 22 ఎకరాల పొలం ఫోర్త్ సిటీ దగ్గర జగన్ కడతాల దగ్గర 22, ఇక్కడ నర్సాపూర్ దగ్గర ఒక 15. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఈ రకంగా ప్రతి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది అంటారు కదా, ప్యారగన్ చెప్పులు వేసుకున్నాడు ఈరోజు 1000 కోట్ల అధిపతి అని చెప్పేసి సంతోష్ రావు గారి గురించి. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియలీ బాగా సంపాదించారు, చాలా చాలా. అంటే మరి కింద మీలాగా ఒక సోల్జర్ లాగా పనిచేస్తున్న వాళ్ళందరి పరిస్థితి, సోషల్ మీడియా సోల్జర్స్ కింద పనిచేశారు చాలా మంది, వీళ్ళకి ఏమైనా వీళ్ళని ఎలా చూసుకోగలుగుతారు? మా లాంటి వారికి ఏం చేస్తారంటే ఏదో ఫామ్ హౌస్ కూర్చోబెట్టి ఆ రోజు స్పెషల్ ఐటమ్స్ పెట్టి చిన్న ట్రీట్ ఇచ్చేస్తారు. అది దాంట్లో సంబరపడాలా అంతే, అంతకు మించి ఏమో. చెప్పాను కదా ఉద్యోగాల విషయం. ఒక మా వైఫ్ నేను అడగడం జరిగింది, ఏదైనా ఆఫీస్లో ఆమెను ఎన్రోల్ చేయండి చెప్పేసి, ఒక వేకెన్సీ ఉంటే చూడండి, ఆమె ఎంప్లాయ్మెంట్ ఖాళీ. అక్కడ కూడా ఎక్స్పెక్టెడ్ సందర్భం. ఏ పార్టీ కార్యకర్త చెప్పాల్సింది ముఖ్యంగా సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనేది ఒక వ్యసనం అయిపోయింది. ఎంత విపరీతమైన వ్యసనం అంటే ఫోన్లో ప్రతి అప్డేట్ చూసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఎవరైనా కామెంట్ చేస్తే దానికి కౌంటర్ ఇవ్వాలి. మనం నమ్ముకున్న నాయకుడు కానీ, పార్టీకి పనిచేస్తున్న నాయకుడు కానీ, మన పార్టీ వ్యక్తిని అంటే తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో వాళ్ళని తిట్టినా సరే తట్టుకుంటున్నారేమో కానీ కార్యకర్తలని, నాయకులను కానీ, పార్టీని కానీ తిరిగితే తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్ లో పోయిన వాళ్ళు ఉన్నారు. సో గుడ్డిగా నమ్మిస్తున్నారు. నేను ఇలాంటి వాళ్ళకి చాలా బాధాకరం. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు ఇది ఎప్పటి వేదిలో వచ్చింది. ఇంత రానివి చాలా ఉండొచ్చు, ఉంటాయి. ఓకే, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కరోనాలో దిక్కులేని సాగు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది వెలుగులోకి వచ్చింది, ఇంకా కొన్ని వస్తువులు చెప్పడం. కానీ చాలా మంది కార్యకర్తలు నేను చెప్పదలుచుకుంది ఒకటి, పని చేయండి. పొద్దున 1 గంట పాటు పేపర్ చదువుతారు, న్యూస్ పేపర్ చదువుతారు. ఆ రకంగా కార్యకర్తలు ప్రతిరోజు 1 గంట పాటు కేటాయించండి పార్టీ కోసం 1 గంట పాటు కేటాయించండి. ఎందుకంటే యుక్త వయసులో 20-22 ఏళ్ళ వయసు వాళ్ళ నుంచి, ఆ ఏజ్ నుంచి బాగా రెగ్యులర్స్ గా పార్టీ కోసం పని చేయాలా, నాయకుల దృష్టిలో పడి ఏదైనా ఒక పబ్లిక్ పొజిషన్ లో రావాలన్న ఆశతో పని ఉంటారు. అనేది రాదు, ఇప్పటికి రాదు. తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒకరికొకరు ఏ రకంగా ఉంటుందంటే వీడు నాకన్నా పోస్టులు బాగా పెడుతున్నాడు అని వీళ్ళు పదవులు ప్రతీకారాలు పెంచుకుని కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒకరి పైన కుట్రలు చేసుకునే రోజులు ఉన్నాయి. సో వీళ్ళు వెనక తిరిగి చూసేసరికి జీవితం మొత్తం అయిపోతుంది. వీళ్ళు నాశనం కాకుండా వీళ్ళ పిల్లలు నాశనం అవుతారు. ఒక జనరేషన్ మొత్తం నాశనం అవుతుంది. వీళ్ళు ఫోకస్ అంతా ఇక్కడ పెడతారు, పని పైన పెట్టారు. ఏదైనా పని చేసుకున్నాం వాళ్ళు ఏమైనా ఇస్తారా అని ఆశ ఉంటుంది. ఎవరికైనా పని చేస్తున్నప్పుడు ఇస్తారు కదా, ఇయ్యరు. ఎవరైతే వీళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేసుకొని వీళ్ళు సోషల్ మీడియా పేజెస్ నడుపుతున్నారో, లేకపోతే పార్టీ కోసం వాళ్ళు ఒక హై పొజిషన్ లో ఉన్నారు,
వాళ్ళకంటే మంచిగా పనిచేసి వాళ్ళకంటే కంటెంట్ మంచిగా ఇచ్చేవాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. కానీ వాళ్ళు హయ్యర్ పొజిషన్స్ లో ఉంటారు, వీళ్ళు తీసుకొని వస్తే వీళ్ళు ఎక్కడ దాటిపోతారు అనిపించి వాళ్ళకి ఏ రకమైన అవకాశం లేదు. వెనక తిరిగి చూసేసరికి పిల్లలు జీవితం నాశనం. అంటే ఇలాగ అనారోగ్య పరిస్థితులు అయినప్పుడు లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్ గా అయినప్పుడు ఆదుకునేది పరిస్థితి ఉంటుంది పార్టీ నుంచి. లేదు, ఎవరు ఆదుకుంటారు? కార్యకర్తలు. ఇప్పుడు గతంలో మీరు చూసారు, కేటీఆర్ ట్విట్టర్ లో ఎవరైనా హెల్ప్ అడిగితే వాళ్ళకి వాళ్ళ టీం ద్వారా హెల్ప్ చేసింది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది నా కళ్ళ ముందే. హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ తీసుకొని కార్యకర్తని ఒక ఫోటో కొడతాను. ఫోటో కొట్టి ఒక కేసీఆర్ని ట్యాగ్ చేస్తూ, ఇది జరిగింది, వాస్తవంగా జరిగింది, కేసీఆర్ని ట్యాగ్ చేస్తూ ఇట్లా నా పాప లేకపోతే మా చుట్టం, మా తమ్ముడు, మా కూతురు, నా భార్య, ఈ రకంగా ఒక పోస్ట్ పెడతాను. దానికి కేటీఆర్ ఇమీడియట్ గా రీట్వీట్ చేసి వాళ్ళ టీంకి హెల్ప్ చేయమని చెప్పేసి చెప్తారు. అది అందరూ రీట్వీట్ చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో రీట్వీట్ చేయడం, నెక్స్ట్ ఫేస్బుక్ లో షేర్ చేయడం, ఇది ప్రచారం అయిపోతుంది, బాగా ప్రచారం అయిపోతుంది. వాళ్ళు ఎవరో తెలియదు, ఇతనికి అక్కడ పేషెంట్ కి ఏం సంబంధం ఉంటుంది. సో ఇది ఒక రకమైన స్కామ్. ఇదొక రకమైన స్కామ్. అంటే ఈ విధంగా ప్రచారం చేయడం. దీంట్లో ఇప్పుడు నిజంగా కార్యకర్తలను ఎంత బాగా చూసుకునే వాళ్ళైతే కవితక్క 5.5 నెలలు జైల్లో ఉంటే కేసీఆర్ అడుగు పెట్టినోడు దానికోసం పోయిందా? కేసీఆర్ లేదు, కనీసం ఆమె కోసం మాట్లాడు. కన్న కూతురు జైల్లో ఉంటే సరే, రాజకీయాల్లో పొరపాటు చేసిందో, అత్యాశతో పొరపాటు చేసిందో, స్కామ్ చేసిందో, ఏదో తర్వాత సంగతి కోర్టు నిర్ణయిస్తుంది. కానీ కూతురు జైల్లో ఉంటూ ఒకనాడు పోనుడు రాష్ట్ర ప్రజలను ఏం ముద్రిస్తాడు, కార్యకర్తలను ఏం ముద్రిస్తాడు, ఎవరికి చూసుకుంటాడు. సో నేను ఆల్ సోషల్ మీడియా కార్యకర్తలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఏదైనా మీరు పొద్దున బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లును గుర్తుపెట్టుకొని బయటకు వెళ్ళండి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మీ జీవితం. ఇంటికి వచ్చిన తర్వాత రేపు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ కడుపు నింపాలని, ఎందుకంటే మన జోబి నిండితేనే మన కడుపు నిండుతుంది, మన కడుపు నిండితేనే ఇంట్లో వాళ్ళ కడుపు నింపొచ్చు. ఇది తప్ప వేరే లోకం లేదు. ఇదంతా సెకండరీ. మనకు ఆస్తులు బాగుండి మనం రాజకీయాలు చేస్తున్నామంటే అది వేరు. మిడిల్ క్లాస్ లో చిన్నప్పటి నుంచి కష్టపడుతూ చదువుకునే ఒక స్థాయికి వచ్చి ఒక మంచి ఉద్యోగం చేస్తూ పనిచేసిన వాళ్ళు ఉద్యోగాలు కూడగొట్టుకున్నారు. కాదు రాజేంద్ర కుమార్ గారు, అంటే మీకు సంబంధించిన పార్టీ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు అభిమానించిన నాయకులు కావచ్చు, వీళ్ళ కోసం అవతల వాళ్ళ జీవితాలను మీరు సోషల్ మీడియాలో పెట్టి ఎండగడుతున్నారు, వాళ్ళని పూర్తిగా బదనాం చేస్తున్నారు. నిజంగా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అనేక విషయాలని ఈ సోషల్ మీడియా ద్వారా చాలా డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అసలు నిజంగా ఇంత చేస్తున్నారు కదా, ఏ ప్రతిఫలం లేకుండా చేస్తారని అదే చెప్తున్నా కదా. వీళ్ళు ఆశపడతారు, నాయకుల కళ్ళలో ఆనందం చూస్తే, వాళ్ళని సంతోషపెడితే మాకు పదవి వస్తుంది కదా, మమ్మల్ని కూడా ఒక మంచి గుర్తింపు ఇచ్చి పార్టీ ప్రభుత్వం ఏర్పరిస్తే, పార్టీ పదవులు కానీ పార్టీ ప్రభుత్వం ఏర్పరిస్తే అక్కడ ఒక పదవులు కానీ ఏదో రకంగా మనకు పదవి వస్తుంది కదా, మనం కొంచెం సంపాదించుకోవచ్చు కదా, ఒక కార్లు తిరగవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఈ రకంగా ఆశతో చేస్తారని ఏమీ కాదు. అనవసరంగా వీళ్ళు వాళ్ళు శత్రువులు కాదు, నాయకులు బాగుంటారు. వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తారో, టార్గెట్ చేయడం అనేది ఈ మధ్యలో నేను చూస్తా ఉన్నా. ఒక 6-7 years 8 years బ్యాక్ సాగుతుంది. వాట్ ఈస్ డెమోక్రసీ వితౌట్ ఎ హెల్దీ క్రిటిసిజం అని చెప్పేసి. సో క్రిటిసైజ్ చేయండి, దట్స్ నాట్ ది వే యూ ఆల్వేస్ టర్న్ దెమ్ ఆర్ అబ్యూజ్ దెమ్ ఇన్ వల్గర్ వే, డ్రాగింగ్ దెమ్, వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకురావడం. వాళ్ళ ఫ్యామిలీ చూసాను పేరు ఏపీలో పాపం అమ్మాయిలు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ అసెంబ్లీ సాక్షిగా ఆయన పెద్ద అయిన పాపం అంత వయసు ఉంది, అంత రాజకీయ అనుభవం ఉంది. దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది ప్రపంచంలో. ఆయనని ఆయన సతీమణి తల్లి లాంటిది అన్న వాళ్ళకి ఆయన తండ్రి వయసు ఉంటాడు. రేపటి రోజున కోపం వస్తుంది, తల్లిదండ్రులు కూడా అట్లా అంటారు. అంత నీచానికి దిగజారు. అంటే ఇలా దిగజారడానికి ఏమైనా ప్రొవోకేట్ చేస్తారా మిమ్మల్ని అనుకోండి, లేకపోతే మీకు మీరే ప్రొవోకేట్ చేస్తారు? అంటే
అవతలి వ్యక్తిని మెంటల్లీ డీస్టెబిలైజ్ చేయడానికి, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని బ్రేక్ చేయడానికి, వాళ్ళని ఎమోషనల్లీ బ్లాక్మెయిల్, ఎమోషనల్లీ వాళ్ళని దెబ్బకొట్టాలి. వాళ్ళు ఏదైనా మంచి, సపోజ్ మీరే ఒక మంచి పని చేస్తా ఉన్నారు, నాకన్నా మీకు పేరు ఎక్కువ వస్తుంది, మీరు హైలైట్ అవుతున్నారు, మీరు ప్రజల్లో ప్రమోట్ అవుతున్నారు. సో మిమ్మల్ని నేను తగ్గించాలి, మీ విజ్డమ్ని బ్రేక్ చేయాలి, మీ ఇంటెలెక్చువాలిటీని దెబ్బతీయాలి, మీ ఇంటెలెక్చువల్ ఐడియాలజీని బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ నేను ప్రయత్నిస్తాను. ఈ రకం మీరు పట్టించుకోరు. సో ఎప్పుడైతే ఫ్యామిలీ పరంగా దూషిస్తానో, మీ ఇంట్లో వాళ్ళని దూషిస్తానో, మగవాళ్ళకి ఎవరికైనా సరే, ఆడవాళ్ళ దగ్గరికి ఎవరు పోరు, కానీ ఈ మధ్యలో పోయిన వాళ్ళు ఉన్నారు. కేటీఆర్ గారు కూడా సురేఖ గారిని మళ్ళీ ఆయన ఏదైంది డాన్సులు చేసుకోండి ఈ రకంగా ఆడడం కూడా జరిగింది. సో మంత్రి కొండ సురేఖ గారు జరిగింది, మన సీతక్క గారిని అనడం జరిగింది. అంటే ఏ రకంగా అంటే పిచ్చోడే, నాకు అనిపిస్తుంది కేటీఆర్ మొహం చూస్తే మైట్ బి డ్రగ్ అడిక్ట్, ఈస్ కన్ఫర్మ్ డ్రగ్ అడిక్ట్ అండ్ డ్రంకన్. ఇన్ డ్రంకన్ స్టేట్ లో ఆ డ్రగ్స్ అడిక్షన్, ఆ ఇన్ఫ్లుయెన్స్ లో, ఇన్హిబిటెడ్ కండిషన్ లో హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ హీస్ యాక్చువల్లీ డూయింగ్. నరేంద్ర గారు, అంటే మీకు పార్టీలో న్యాయం జరగలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారా, లేకపోతే 19 ఏళ్ల పాటు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నారు ఈ మాటలు? ప్యూర్ అబ్జర్వేషన్ తర్వాత అందరినీ అబ్జర్వ్ చేసి, పార్టీలో ఉన్నప్పుడే నాకు ఇబ్బందులు. ఇప్పుడు నేను పార్టీ మారిన తర్వాత నాకు ఏ పదవి రాలేదని, నాకు గుర్తింపు రాలేదని ఏదో సెల్ఫిష్ యాటిట్యూడ్ తో మాట్లాడితే అది వేరు. నేను పార్టీలో ఉండగానే అన్ని సాక్ష్యాలు, ప్రూఫ్స్ ఉన్నాయి, పార్టీలో ఉండగానే నేను ఇబ్బందులు గురైన ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, నాట్ జస్ట్ మీ బట్ ఇంక్లూడింగ్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్, మై పేరెంట్స్. మీలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనుకుంటారు? వేలల్లో ఉన్నారంటే అందరూ భయంతో ఊర్లలో మారే దారుణం. మనకి సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకి ఏదైనా యాక్సెసిబుల్ ఉంటుంది. సోషల్ ఏదైనా ప్రాబ్లం అయితే చుట్టూ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది, మీడియా వాళ్ళు అందుబాటులో ఉంటారు. గ్రామాల్లో ఏముంటుంది, ఎక్కడో మూలకు పాడేస్తారు గ్రామం, అక్కడ కొట్టుకోవడాలు, నరుకోవడాలు, చంపుకోవడాలు, బెదిరించడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు బయటికి రారు, బయటకు చెప్పారు. సో నాకు కూడా ఈ రోజు మాట్లాడడానికి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు పట్టిందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి టైం పట్టింది, టైం టేకింగ్ ప్రాసెస్. సో గ్రామాల్లో ఉన్న వాళ్ళ జీవితకాలం కూడా మర్చిపోయింది. అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు ఇంత కష్టపడిన తర్వాత కార్యకర్తలుగా నష్టపోయిన వాళ్ళ కోసం చెప్తున్నారు. లాభపడిన వాళ్ళు ఎవరా లేరా? పై స్థాయిలో కానీ, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, మిగతా మీ నాయకులు ఉండేవాళ్ళు, బాగుపడిన వాళ్ళు కానీ, లేకపోతే కోట్లు సంపాదించిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు లేరా? సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుతున్నారు. మిగతాది కూడా అంశాలు మీరు చెప్తున్నది. ఇంతకుముందు మీరు పార్టీ మీది జగన్మోహన్ కోసం చెప్పారు. మీరు ఎకరాల సంతోష్ రావు గారు ఉన్నారు, మాజీ ఎంపీ సంతోష్ రావు గారు, ఎంపీ మాజీ ఆయన లాభపట్టిన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కవితక్క గారే ఒక్క అపార్ట్మెంట్ లో చూపి బంజారాస్ లో ఉండేది. ఇప్పుడు ఆమె ఇల్లు దాదాపు 2000 గజాల పైన ఉంటుంది. చాలా పెద్ద ఒక ఇంద్రభవనం ఉన్నారు. వాళ్ళు బాగుపడతారు, కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడింది. పార్టీలో చాలా మంది బాగుపడిన అంటే వాళ్ళని వీ కెన్ కౌంట్ దెమ్, ఎంత మంది ఉన్నారో వీ కెన్ జస్ట్ సీ వాట్స్ దెమ్, వీ కెన్ టేక్ దెమ్ ఇంటూ కౌంట్. కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు పొద్దంతా ఇదే చేస్తారు కదా. బాలకృష్ణ గారు ఉన్నారు, అప్పుడు రెంట్కుంటుండే ఆటోకి పైసలు పోతుంది, ఆటోకి పైసలు పోతుంది బాలకృష్ణ. ఈరోజు మా కమ్యూనిటీకి చెందిన వారి బాలకృష్ణ, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు బాలకృష్ణ. చాలా మంది మీరు పార్టీ మీద జగన్మోహన్ చాలా దగ్గర నుంచి చూశారు, ఆయన ఫాలోవర్ గా. ఆయన ఆర్థిక స్థితి అప్పటికి అంటే దాదాపుగా పార్టీ ఆవిర్భావం అనట్లేదు కానీ, తెలంగాణ ఆవిర్భావం రాష్ట్రం ముందు తర్వాత ఏంటి ఆర్థిక పరిస్థితి? అంటే మోస్ట్లీ కుకట్పల్లికి చెందిన చాలా మంది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు దే ఆర్ వెల్ సెటిల్. దాంట్లో కొంతమంది వీళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి వాళ్ళు అంత ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి, ఆర్థికంగా అంత గట్టిగా అనిపిస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఆయన ఒక సెకండ్ హ్యాండ్ స్విఫ్ట్ లో తిరిగేవారు, సెకండ్ హ్యాండ్ కార్ లో స్విఫ్ట్ లో తిరిగేవారు. కోటక్ మహీంద్రాలో ఆయన ఉద్యోగం చేసేవారు, కోటక్ మహీంద్రా. సో దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాలు వచ్చిన తర్వాత, దాని తర్వాత సెకండ్ హ్యాండ్ ఇన్నోవా ఉండేది 338 నెంబర్. దాని తర్వాత 2015లో పార్టీ గెలిచిన 1 year లోపు కొత్త ఫార్చునర్ ఉన్నారు ఆయన. సో అక్కడ నుంచి అంటే ఫార్చునర్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కార్లు మారుస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఫార్చునర్ ఉన్నారు.
అంటే వీళ్ళు ఈ ఈ ఈ 9 ఏళ్ల కాలంలో ఏమి లేని వాళ్ళు కూడా ఒక స్థాయికి వచ్చినారు, ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ వర్క్ చేయడం. కానీ ఎవరైతే క్రమశిక్షణ గల కార్యకర్తలు, ఎవరైతే ఏది ఆశించకుండా, కొంతమంది ఇన్ మై టర్మినాలజీ, నేను కూడా ఒక సిచ్యుయేషన్ లో ఉంది, ఇది ఫూలిష్నెస్ అనొచ్చు. ఎందుకంటే నేను నిజాయితీ గల కార్యకర్తని, నేను పార్టీ కోసం కష్టపడతాను. నేను చెప్పదలుచుకున్న బాబు, ఈ రోజుల్లో ఎవరు కూడా పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తే మీ చితి మీరే అంటించుకున్నట్టు బతుకుంటారు. నరేంద్ర కుమార్ గారు, చివరిగా చెప్పండి. ఇప్పుడు ఇన్ని చెప్పారు, ఒకవైపు పార్టీలో జరుగుతున్న సోషల్ మీడియాలో సంబంధించిన విషయాలు చెప్పారు, ఇలాంటి వాళ్ళ వేధింపులు, తర్వాత బెదిరింపులు, ఒకవైపు స్కామ్లు, ఇన్ని జరుగుతున్నాయి. ఇలాంటి కార్యకర్తలకు ఇప్పటికీ ఇన్ని విషయాలు బయటపడిన తర్వాత రక్షణ ఉందనుకుంటున్నారు? ఉండదు రక్షణ అనుకుంటారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన సందర్భాలు ఉండకపోవచ్చు. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఫ్యూచర్ లో చేస్తుండొచ్చు, అది పక్కా ఉంది. కానీ ఏంటంటే భయపడుతూ కూర్చుంటే అక్కడే ఉంటాం, ఎదుగు బయటికి రాదు. భయపడుతూ కూర్చుంటే ఆ భయం పిల్లలకు కూడా చేరుతుంది. పిల్లలు కూడా భయస్తులుగా మారి వాళ్ళు పని ఏం చేయలేని పరిస్థితులు ఉంటారు. సో ఆ భయం అనేది ఉంటే, ఇప్పుడు ఒక 43 అయింది, 44 నాకు ఏజ్, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఈ భయపడుతూ కూర్చుంటే ఏమి చేయకుండా, పిల్లలకు ఏం చేయకుండా పోతానని చెప్పేసి. ఎందుకంటే ఈ యుక్త వయసు ఉన్నది ఏది 19-20 ఇయర్స్ ఉందో అది పార్టీ కోసం కేటాయించి నేను చాలా పోగొట్టుకున్నాను. పర్సనల్ గా, ఫైనాన్షియల్ గా, బిజినెస్ పరంగా, సొసైటీలో, పేరెంట్స్ దగ్గర. సో నా వల్ల, నేను నమ్మిన పార్టీ వల్ల పేరెంట్స్ బాధపడ్డారు, భార్య బాధపడ్డది, పిల్లలు బాధపడ్డారు. సో ఇంకా భయపడుతూ కూర్చుంటే ఇంకా నా జీవితానికి అర్థమే లేదు. మాజీ సైనికుని కాబట్టి ఆ ధైర్యం అనేది నాకు ఉంది. రేపు రోజున ఏదైనా సమాజం అప్పట్లాగా లేదు. టీఆర్ఎస్ టైంలో ఆ దౌర్జన్యాలు జరిగినాయి. మీరు నేరేళ్ల ఘటన తీసుకోండి. నేరేళ్ల విషయంలో నేను పాపం ఇట్లా కొడతారా తప్పుగా, అంటే అట్లా మాట్లాడదు, మనం పార్టీకి సపోర్ట్ చేయాలా, అవన్నీ తప్పు, వాళ్ళే దెబ్బ కుట్టించుకుని అట్లా చేస్తున్నారని ఆ రకమైన మ్యానిపులేషన్ చేసేవారు. సో ఇంకా భయపడుతూ కూర్చుంటే అప్పుడు రోజులు లేవు. తెలంగాణ మారింది, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక రక్షణ అనేది ప్రజలకు జరుగుతుంది. అది థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ గణేష్. ఇది అంటే టోటల్ గా అటు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ వరకు, అంటే 19 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక కమిట్మెంట్ తో పనిచేసిన కార్యకర్త కావచ్చు, సోషల్ మీడియా వారియర్ కావచ్చు, అతను 19 ఏళ్ళు అంటే 2 దశాబ్దాల పాటు అనుభవించిన పరిస్థితులు, తర్వాత బెదిరింపులు, తనకు సంబంధించిన వేధింపులు, ఇన్ని కూడా మనకి కళ్ళ ముందు కట్టినట్టుగా చెప్పారు. ఒకటే అంటే ఇలాంటి చేసేటప్పుడు కమిట్మెంట్ గా పనిచేసే కార్యకర్తలకు ఎక్కడా కూడా న్యాయం జరగటం లేదనేది, తనలాగా అనేక మంది కార్యకర్తలు ఉన్నారనేది ఆయన రాజేంద్ర కుమార్ స్పష్టంగా చెప్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈస్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.